గైస్ మీకు ఒక సాడ్ న్యూస్ అనమాట. అసలు అనుకోలేదు ఇలా అయిద్దని. హే గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు కూడా యాజ్ యూజువల్ స్నానం చేసి రెడీ అయిపోయాను. అండ్ ఈరోజు కొంచెం పని ఉంటే ఆ పని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు తినేసి కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు మాకు వెన్స్డే కాబట్టి నేను అప్లోడ్ చేసినప్పుడు మేము చూసే రోజు థర్స్డే. ఒకరోజు ల్యాగ్ ఉంటుంది, ల్యాగ్ లేకుండా అప్లోడ్ చేయలేము. ఒకరోజు డిలే ఉంటుంది. మీరు చూసినప్పుడు మీకు థర్స్డే ఉంటుంది, కానీ నాకు వెన్స్డే లాగా. ఇది ఒక మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అనమాట. ఈరోజు వెన్స్డే కాబట్టి మాకు ఈరోజు ఏడిఎస్ఏ ల్యాబ్ ఉంటుంది, అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్ అల్గారిథం. ఈరోజు కరెక్ట్గా చెప్పాను నేను దాని ఫుల్ ఫామ్. ఆ ల్యాబ్ ఉంటుంది. అండ్ మధ్యాహ్నం ట్రైనింగ్ ఉండేది, కానీ ట్రైనింగ్ ఎగిరేసేసారు. ట్రైనింగ్ లేదు ఇప్పుడు మాకు, టీచర్స్ వస్తారు. ఈరోజు ఏమైనా ఇంట్రెస్టింగ్గా జరిగితే దాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ చేయడం నేర్చుకోవాలి. అది ఎట్లా నేర్చుకుంటారో నాకు తెలియదు, కానీ నేర్చుకోవాలి. ఐ వాంట్ యూ గైస్ టు బి ఎంటర్టైన్డ్. ఎంటర్టైన్ చేయడానికి షార్ట్ ఫిల్మ్ చేసాము, అది మాత్రమే సరిపోదు కదా, వ్లాగ్స్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలి. కాబట్టి అదే చేయాలి. నేను ఇంకా తమ్నెయిల్స్ నేను నేర్చుకోవాలి, ఇంకా చాలా. నాకు ఏం రాదు, నేను అన్నీ నేర్చుకోవాలి. సారీ గైస్. అండ్ ఇంకా ఏముంది, నేను ఒకే చోట ఇప్పటికే 100 సార్లు తిరుగుంటాను. చేయి కూడా నొప్పి వస్తుంది, ఇప్పుడు చేయి మార్చాలన్నమాట. ఇప్పుడు మా మమ్మీ టిఫిన్ చేశారు, ఆ టిఫిన్ తినేసి కాలేజ్కి వెళ్ళాలి గాయస్. ఈరోజు డల్గా ఉన్నాను, నిద్ర వస్తుంది. ఓకే గాయస్, తింటూ కనపడతాను, మాట్లాడతాను. గైస్, మరి మా మమ్మీ టిఫిన్కి పులిహోర అండ్ ఆమ్లెట్ వేశారు. చక్కగా నా ఫేవరెట్ కాంబో. అసలు నాకు చాలా ఇష్టం పులిహోర ప్లస్ ఆమ్లెట్. ఇట్ ఈస్ అ వెరీ టేస్ట్ఫుల్ కాంబినేషన్. మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయాల్సిందే. నేను చెప్తున్నాను కాబట్టి ట్రై చేయాల్సిందే. ఆసమ్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్లగా కారంగా మొత్తం ఆమ్లెట్తో మంచిగా ఉంటుంది. ఒక్కొక్క ముద్ద మీకు సూపర్ అనిపిస్తుంది. మంచి ఒక గ్రావిటేషనల్ పుల్ ఇస్తుంది మీకు. దానికి అట్రాక్ట్ అయిపోతారు. అట్లా సూపర్ ఉంటుంది. అట్లా పులిహోర తీసుకొని లైట్గా ఒక ఆమ్లెట్ ముక్క ఇట్లా తీసుకొని దాంట్లో కలుపుకొని పెట్టుకొని తింటే తింటకుండా నోరూరు వద్దు నాకు. అసలు అంత బాగుంటుంది. ఇప్పుడే తినేసాను పులిహోర ఆమ్లెట్. మమ్మీ చేస్తారు, చాలా బాగా తిన్నాను. అసలు సూపర్. ఆమ్లెట్ పులిహోర కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా ఫ్రెండ్ జ్ఞాన్సే ఉంటాడు, ఆడు పులిహోరలోకి పప్పు ట్రై చేస్తాడు. అది కూడా బాగుంటుంది, కానీ నేను ఎప్పుడు ట్రై చేయాలి. నేను పప్పు అన్నంలోకి తినాలనిపించదు నాకు. పులిహోరలోకి ఎలా తింటున్నా, నాకు పప్పు అంటే కొంచెం వియర్డ్గా ఉంటుంది. నాకు ఎప్పుడు తినాలనిపించదు పప్పు, కానీ తింటాను. అదే నాలో ఉన్న స్పెషాలిటీ. కానీ ఆమ్లెట్ పులిహోర సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎట్లా ఉంటుందో. కావాలంటే నేనే వండి పెడతాను. మీరు నాకు రాదు ఆమ్లెట్ గుడ్డు పాలు కొట్టడం కూడా రాదు నాకు. ఓకే గాయ్స్, ఈరోజు ఇప్పుడు కాలేజ్కి బయలుదేరుతాను. బయలుదేరి మన ఇంట్లో ఏమైనా పనులు ఉంటే పని కంప్లీట్ చేసి ఈ వీడియో అండ్ నిన్నటి వీడియో ఏదైతే ఉందో అది ఎడిటింగ్ చేస్తున్నానో అది ఎక్స్పోర్టింగ్లో ఉంది. ఎక్స్పోర్ట్ చేసేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసేసి ఇంట్లో నుంచి కదలాలి. నేను డేటాతో అప్లోడ్ చేద్దాం అనుకుంటే 4 గంటలు పడుతుంది. నా నెట్ అసలు రాదు. మా ఫ్రెండ్ హాట్స్పాట్తో అప్లోడ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. అది నేను వైఫైతో చేసుకుంటే 2-3 నిమిషాలు 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎంత 2 GB వస్తుంది ప్రతి వీడియో. నాకు నా దాంట్లో స్టోరేజ్ కూడా ఉండదు. నేను క్లియర్ చేసుకుంటూ ఉండాలి, వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి, ఎడిట్ చేస్తూ ఉండాలి, అప్లోడ్ చేస్తూ ఉండాలి, క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇదే సైకిల్లో రిపీట్. అండ్ నిన్న నేను నితీష్ ఎఫెక్ట్స్ చెప్పింది ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను కదా, నాకున్న బద్ధకానికి నేను అది చేయలేదు. ఈరోజు చేసి చూపిస్తాను, ప్రామిస్. గైస్, మరి ఇప్పుడే వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసాను. తమ్నైల్ కూడా ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసాను. ఇప్పుడే షెడ్యూల్ పెట్టేశాను 9 o'clockకి. నేను ఈరోజు పెట్టిన రేపు పెట్టిన మర్చిపోయా. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాగ్ సదురుకొని కాలేజ్కి వెళ్ళిపోతున్నాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం మాట్లాడుకుందాం గాయస్. బాయ్. హే గాయస్, మరి ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసాను. నాకు ఆకలి వేస్తుంటే కీరా దోసకాయలు తీసుకొని తింటున్నాను. ప్రస్తుతానికి మేస్తాను, రీల్స్ చూస్తూ మేస్తాను ఇప్పుడు అనమాట. ఆకలి వేస్తుంది నాకు. ఇప్పుడు కొంచెం సేపు ఆగాక మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు.
గేమ్ ఆడుకుంటా, దర్జాగా గేమ్ ఆడుకుంటా. ఏమున్నాయి ఈరోజు గైస్ కాలేజీలో? ఈరోజు కూడా ఏం జరగాల, ఐ మీన్ క్లాసెస్ ఏం జరగాల. యాక్చువల్లీ ఈరోజు అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్ ఉండాలి. ఒక పీరియడ్ ఏమో ఏదో క్లాస్ చెప్పారు, బోరింగ్ గాల్లో చెప్పేసింది మేడం. ఇది ఏమనిపిలా, ఏం బుద్ధి కాల. మన తోట ల్యాబ్కి తీసుకెళ్ళారు, టైపింగ్ చేసినాం అక్కడ. అది చేసి వర్డ్ పర్ మినిట్ అది పెట్టేసి టప్ 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 కూడా అన్నారు కీబోర్డ్ని. ఫాస్ట్ టైపర్ మేము అందరం టైపింగ్ చేసుకుంటే షణ్ముఖ్ కోడ్ రాసి కోడ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాడు బాబోయ్. దాని తర్వాత లంచ్ బ్రేక్లో పులిహోర తిన్నాను. దాని తర్వాత క్లాస్లో కూర్చొని ఆలోచిస్తున్నాం. 10th క్లాస్లో ఏదో టాపిక్ వస్తే 10th క్లాస్లో 10th క్లాస్లో టోటల్ స్ట్రెంత్ ఎంత అన్న టాపిక్ ఏదో వచ్చింది. నేను షణ్ముఖ్ రాజేష్ మాట్లాడుకున్నప్పుడు ఏదో టాపిక్ వస్తే సర్లేరా ఇప్పుడు టైం పాస్ అవ్వట్లేదని పేర్లన్నీ చెప్పుకొని ఎంతమంది 71 మెంబర్స్ నేమ్స్ రాసుకుంటూ కూర్చున్నాం. ఎవరెవరు ఉన్నారు మేము గుర్తుంటామా, నాకు గుర్తున్నారు లేదా, లేదంటే ఎవరైనా ఎగరేస్తామని. 67 వరకు మేమే రాసాము. దాని తర్వాత ఇంక గ్రూప్ ఫోటో ఓపెన్ చేసి దాంట్లో చూసి రాస్తాం. మా గ్రూప్ ఫోటో ఎప్పుడైనా స్టోరీ టైం వచ్చినప్పుడు, స్టోరీ టైం వీడియోలో ఏమైనా చెప్తున్నప్పుడు అప్పుడు చూపిస్తాను మా గ్రూప్ ఫోటో. దాంట్లో నేను సూపర్ ఉంటా. 10th క్లాస్లో నాకు అప్పుడే గడ్డ ఉండేది. మా మమ్మీ నా కోసం టీ చేస్తున్నారు. మీకు అది దంచుతున్న సౌండ్ వినిపిస్తుందో తెలియదు కానీ మా మమ్మీ అల్లం దంచుతుంది అక్కడ. ఇప్పుడు కేరా ప్లస్ టీలో ముంచుకుని తిన్నా. నెక్స్ట్ రోజు కాలేజీకి వెళ్ళను. ఇదిగోండి టీ 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 టీ. నాకు టీ కాఫీ అడిక్షన్ వస్తుందన్నమాట. నేను ఇవి కూడా మా ఇంట్లోనే తాగుతాను. చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు బయట ఎక్కడైనా కాఫీ టీ అంటే అసలు తాగను. టీ ఓన్లీ అట్ హోమ్. గైస్ మీకు ఒక సాడ్ న్యూస్ అనమాట. అసలు అనుకోలేదు ఇలా అయ్యిద్దని. యాక్చువల్లీ మాకు నెక్స్ట్ వారం మొత్తం మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత 3 days వరుసగా 19, 20, 25 19, 20, 21 ఆ డేట్స్లో ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒక 20 days వరకు సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ గ్యాప్లో మేము మా షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేయలేమన్నమాట. ఎడిట్ చేయకపోతే మీరు చూడలేరన్నమాట. అందుకనే ఐఎమ్ వెరీ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ దిస్ షిట్. ఎగ్జామ్స్ తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాము. మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ కల్లా వీడియో షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సారీ, క్షమించండి, ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనే షార్ట్ ఫిల్మ్ ల్యాగ్ అవుతుంది. ఏ గాయ్స్, మరి ఇప్పుడే చక్కగా తినేసాను. మా మమ్మీ నాకు రాత్రి అయింది కదా ఏం వండారు మర్చిపోయి, ఇప్పుడే ఏం తిన్నానో కూడా మర్చిపోయానంటే నేను ఇంటెలిజెన్స్ చూడింది అసలు బాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ మెషిన్ లెర్నింగ్ నేను. మా మమ్మీ డ్రమ్ స్టిక్ ప్లస్ పొటాటో ప్లస్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ మొత్తం కలిపి చేసేసారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. గేమ్ ఆడి ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టాను. అందుకని తినేటప్పుడు వీడియో తీసుకోలేదు. సో అంతే గాయ్స్, ఈరోజు వ్లాగ్ అంతే. జస్ట్ నార్మల్ డైలీ వ్లాగ్ ఆఫ్ మై డైలీ రొటీన్. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. See you again in tomorrow's vlog. యాక్చువల్లీ కాలేజ్ మానేద్దామా అని ప్లాన్స్ జరుగుతున్నాయి మా బ్యాచ్లో, మా గ్రూప్లో. గేమ్ ఆడుతూ కూడా కాలేజ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. గేమ్ ఆడేది కాలేజ్ స్ట్రెస్ రిలీఫ్ అవడానికి ఆడాలి. వీళ్ళు గేమ్లో కూడా కాలేజ్ టాపిక్ తెస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి, వన్ ట్యాప్ ఆడు కొట్టేయాలి వీళ్ళని.
యాక్చువల్లీ అటెండెన్స్ ఆపైతే మానేద్దామని ప్లాన్ వేస్తున్నాము, కానీ మా ఫ్రెండ్ రేపు అటెండెన్స్ వేయడం ఆపేశారు, అటెండెన్స్ పోర్టల్ క్లోజ్ అని చెప్పారు. కానీ నాకు డౌట్, మొన్న అలాగే చెప్పి సాటర్డే సండే కాలేజ్ పెట్టేసి అటెండెన్స్ వేసేసారు, నాకు -3 పాయింట్స్ అయినాయి. ఇప్పుడు నేను రిస్క్ తీసుకున్నాను, రేపు వెళ్ళి ఎల్లుండి మానేస్తా ఒకవేళ అటెండెన్స్ ఆపేస్తే కనుక. ఎస్, దృఢ సంకల్పం.